ఒక అడవిలో కుందేలు తన బిడ్డతో పాటు కలిసి ఉంటుండేది. ఒకరోజు కుందేలు ఆహారం కోసం అడవిలోకి వెళ్తూ తన బిడ్డతో, చూడు చిన్న, నేను అడవిలోకి వెళ్లి నీకోసం ఆహారం తీసుకొస్తాను. నేను వచ్చే వరకు నువ్వు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండు అని చెప్పి కుందేలు బయటకు వెళ్లిపోతుంది. బయటకు వెళ్లిన కుందేలుకు చాలా చోట్ల వెతికిన ఆహారం దొరకపోవడంతో అది అడవిలో తిరుగుతూ ఉంటుంది. మరోవైపు కుందేలు కొడుకు తన తల్లి ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో తనే అడవిలోకి బయలుదేరి వెళ్తాడు. అలా అడవిలో తిరుగుతూ ఉండగా కుందేలు కొడుకును ఒక జిత్తులు మారి నక్క చూస్తుంది. కుందేలును చూడగానే నక్క నోట్లో నీళ్లూరుతాయి. వెంటనే అది పిల్ల కుందేలు దగ్గరకు వచ్చి, ఏంటి కుందేలు, ఎప్పుడు మీ అమ్మతో కలిసి వచ్చేవాడివి, ఈ రోజు ఏంటి ఒంటరిగా వచ్చావు? మా అమ్మ ఉదయమనగా బయటకు వెళ్ళింది నక్క బావా, ఇంతవరకు ఇంటికి రాలేదు. అందుకే నేను మా అమ్మను వెతుకుతూ అడవిలోకి వచ్చాను. ఓహో అలాగా, మీ అమ్మ వచ్చే వరకు నా ఇంటి దగ్గర ఉండుగాని రా చిన్న అంటూ నక్క పిల్ల కుందేలు వైపు ఆశగా చూస్తుంది. నక్క కళ్ళలోని క్రూరత్వాన్ని గమనించిన కుందేలు, అలాగే వస్తాను నక్క బావా, కాకుంటే నాకు బాగా దాహంగా ఉంది. ఈ పక్కనే ఉన్న చెరువు దగ్గరికి వెళ్లి మంచినీళ్ళు తాగి తర్వాత మీ ఇంటికి వెళ్దాం, సరేనా అంటుంది కుందేలు. పిల్ల కుందేలు ఇంత త్వరగా తన బుట్టలో పడ్డందుకు సంతోషించిన నక్క, అలాగే చిన్న, నువ్వు చెప్పినట్లే చేద్దాం, పద ముందు చెరువు దగ్గరికి వెళ్దాం అంటూ కుందేలును వెంట పెట్టుకుని చెరువు దగ్గరకు వస్తుంది జిత్తులు మారి నక్క. చెరువు దగ్గరకు రాగానే, నువ్వు త్వరగా నీళ్లు తాగు చిన్న, తర్వాత మా ఇంటికి వెళ్దాం అంటుంది నక్క. చెరువులోకి చూసిన కుందేలు, నక్క బావా, ఆ చెరువులో చేపలు చూడు, నాకంటే పెద్దగా ఉన్నాయి. వాటిని చూస్తే నాకు భయం వేస్తుంది. నేను ఎప్పుడు చెరువు దగ్గరికి వచ్చినా ముందు మా అమ్మ నీళ్లు తాగి తర్వాత నాకు తాగిస్తుంది. అందుకే ముందు నువ్వు నీళ్లు తాగు నక్క బావా, తర్వాత నేను తాగుతాను అని పిల్ల కుందేలు అనటంతో, సరే ముందు నేనే తాగుతాలే అని నక్క చెరువులోకి దిగుతుంది. ఇదే అదనుగా భావించిన పిల్ల కుందేలు అక్కడి నుండి పారిపోయి తన ఇంటి దగ్గరకు వస్తుంది. ఇంటికి రాగానే తన తల్లిని చూసిన పిల్ల కుందేలు ఇక ఎప్పుడూ తన తల్లి మాట కాదని బయటకు వెళ్ళకూడదని అనుకుంటుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.